ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఒంగోలు శాసనసభ్యుడు దామచాల జనార్దన్ ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 26 మంది లబ్ధిదారులకు 20,38,000 రూపాయల చెక్కులు అందజేశారు. మరియు మత్స్యకారుల భరోసా పథకం కింద నియోజకవర్గంలోని 30 మంది మత్స్యకారులకు లబ్ధిదారులకు 30,35,000 రూపాయల విలువ గల ట్రాన్స్పాండర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, సిటీ మహిళా అధ్యక్షురాలు పెద్దిచెట్టి వరలక్ష్మి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నిడవానూరి పావని, సీనియర్ నాయకురాలు రాణి, పోలవరపు వెంకటరామయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. స్వచ్ఛమైన పాలన అందించిన నీతిగల్ల నేత చంద్రన్న గారి ఆశయమాపై సాగిన ప్రదాత, సొంత మనిషిలా సేవలు చేసిన జనం గొంతు నీవు.
కదలిరా పింగినేల పొంగి పొరలు గంగా తరంగమై చంగలిల్చి తెలుగు జెండా చేతబూని సాగిరా సాగిరార తెలుగోడ సాగిరా తెలుగుదేశ యువ శక్తి కదలిరా ఈరోజు ఏదైతే మన జేడీ గారి ఆధ్వర్యంలో మన ఫిషర్మ్యాన్స్ ఉండేది ఎక్కువ కాబట్టి ఫిషర్మ్యాన్స్కి కమ్యూనికేషన్ యూనిట్ని 35 కోట్లకి పెట్టేటట్టుగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. 35 యూనిట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వం కూడా. కాబట్టి ఈరోజు వచ్చే లోపల గుండమాల 19, గుండాయిపాల 18 ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా చాలామంది కోట్లు కూడా ఉన్నాయి, అవసరం ఉన్నాయి, అవి కూడా తొందరలోనే ఇస్తారు. ఒక్కో యూనిట్ కాస్ట్ 35,000 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఇవ్వడం. ప్రభుత్వం కూడా ఏ విధంగా అయితే ఫిషర్ మ్యాన్స్ ఎప్పుడు కూడా అధికారులు కానీ పట్టపాలని అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జరుగుతున్నాయి. పోయినసారి గవర్నమెంట్లో కూడా వాళ్ళకి వలలు కానీ, బోట్లు కానీ, మోటార్లు కానీ, ఆ టీవీఎస్లు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే మనం వాళ్ళకి మేజర్ సబ్సిడీలు ఆరంభించాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళ పాపాన్ని కూడా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక్కోటి చేస్తూ ఉన్నాం. వాళ్ళకి అందులో 20,000 రూపాయలు వాళ్ళకి ఏదైతే మధ్యకారుల బ్యాన్ పీరియడ్లో కూడా వాళ్ళందరూ కూడా డబ్బులు వేసాం. ఈరోజు అన్ని విధాలు కూడా వాళ్ళు ఆదుకోవడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎవరైతే 35 మంది మనకి 17, ఒక 18, 35 మందికి ఈరోజు ఇచ్చారో ఇంకా మిగతా వరకు కూడా తొందరగా ఇస్తామని కూడా మేము తెలియజేస్తాం. అదేవిధంగా పెన్షన్స్ కూడా ఇప్పటి వరకు ఈ 15 నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 6,45,22,000 రూపాయలు ఈరోజు అందరికీ ఇచ్చాము ఈ 15 నెలలకి. ఈరోజు అదేవిధంగా 26 మెంబర్స్కి 20,32,000 రూపాయలు ఈరోజు ఇచ్చాము. ఈ ద్వారా కూడా ప్రజలకు తెలియపరుస్తుంది. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 2 లక్షలు 3 లక్షలు హాస్పిటల్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి 30-40% మాత్రం ప్రభుత్వం నుంచి సీఎంఆర్ ద్వారా మళ్ళీ మీకు చూపిస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు రిసిప్ట్ తీసుకొస్తే తప్పకుండా మనం తిరిగి డబ్బులు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని కూడా ఉపయోగించుకోవాలని